ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఈ మొత్తం ఏరియా వాళ్ళు ఆయన ఒక లీడర్ గా ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి ఓటేసి తెలిపించారు. సో ఈరోజు జిఎస్ఎల్ అండ్ నేను ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ నియో, డాక్టర్ దివ్యరాజ్. సో నియో అండ్ జిఎస్ఎల్ ఆల్రెడీ అబ్రాడ్లో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కలిపి చాలా చేస్తున్నాం. సో ఇక్కడ నాకు ఒక ఎన్జిఓ ఉంది, షీ ఫౌండేషన్ అని. సో యూజువల్గా మేము ఇక్కడ 5 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాం ఆల్రెడీ. నిన్న మీరు వెళ్ళిన ఫస్ట్ విలేజ్ నా ఫస్ట్ అడాప్టెడ్ విలేజ్ అది. తర్వాత నెక్స్ట్ అడాప్టెడ్ విలేజ్ ఈ విలేజ్ కుమార్పురం. తర్వాత మీరు ఈరోజు ఇంకోటి వెళ్తున్నారు, అది విరవాడ, అది కూడా నా అడాప్టెడ్ విలేజ్. ఈరోజు మీకు జస్ట్ ఈరోజు మీరు చేయబోయే కార్యక్రమం ఏంటంటే, సో వీఆర్ స్ప్లిటెడ్ యూ ఇంటూ 2. కొంత బ్యాచ్ విరవాడ వెళ్తారు, కొంత బ్యాచ్ కుమార్పురం వెళ్తారు. సో మీకు ఇక్కడ ఏవైతే జరుగుతుందో ఇదంతా జియో మీద వచ్చారు, మీరు గవర్నమెంట్ ఆర్డర్ మీద వచ్చారు. దివ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఏంటంటే వారి మల్లా గ్రామం వారి గ్రామంతో పాటు మా గ్రామం కూడా సెలెక్ట్ చేయడం నాకు చాలా సంతోషకరం. ఇప్పుడు సోషల్ ఆర్గనైజేషన్ నియో అని మన మేడం గారిది ఒక ఆర్గనైజేషన్, అలాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వారు అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వలన ఈ పిఠాపురం నియోజకవర్గం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. పర్టికులర్గా ఈ గ్రామంలో నేను ఈ హోటల్ ఎందుకు కట్టానంటే అప్పటికి పవన్ కళ్యాణ్ గారు వస్తారని కానీ, లేకపోతే ఇక్కడ ఏదో జరుగుతుందని కానీ, నాకు లాభాలు వస్తాయని కానీ కట్టలేదు. ఏదో ఫ్యాషన్గా కట్టుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండడం వల్ల, మాకు ఇక్కడ పోటీ చేయడం వలన ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది. వారు ఇంకా ఎంతో చేస్తారని మేమందరం ఆశపడుతున్నాం. వారు తప్పకుండా చేస్తారు. నమస్కారం, నేను డాక్టర్ సూర్యకాంతి. నా కో డాక్టర్స్ డాక్టర్ మేఘన, డాక్టర్ సనా. మేము జిఎస్ఎల్ నుంచి ఇక్కడికి వచ్చాము. చిరునవ్వుల్ని పంచుతూ అని ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చిరునవ్వుల్ని పంచుతూ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. పిఠాపురం మొత్తం కూడా ఫ్రీ ఓరల్ చెకప్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మేమైతే ఈ 10 days సర్వే పీరియడ్ మీద వచ్చాము. అంటే ఏ పర్సన్కి ఏ ప్రాబ్లం ఉంది చూద్దామని. వన్స్ మా సర్వే అంతా పూర్తయిన తర్వాత ఒక 1 month గ్యాప్ తీసుకుని ట్రీట్మెంట్ క్యాంప్కి నవంబర్లో రావడం జరుగుతుంది. మా వంతు దీంట్లో హెల్ప్గా ఏ ఒక్క పర్సన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క పర్సన్కి వీలైనంత దంత ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. దీంట్లో డాక్టర్ దివ్య మేడం సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. అంటే మేమెంత కష్టపడుతున్నా మాకు వెనకాల ఒక సపోర్ట్ కానీ ఆవిడ ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న సక్సెస్ఫుల్గా ఒక రోజు పూర్తయింది, ఈరోజు 2వ రోజు. ఇలాగే ఇది వచ్చే అన్ని రోజులు కొనసాగాలని కోరుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మనల్ని ఎవరు ఆపేది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన జనసేన పార్టీ ప్రెసిడెంట్గా ఆయన ఎప్పుడూ కూడా ప్రజల బాగోగులు, అలాగే ప్రజలు బాగుండాలనేసి వాళ్ళ ఆరోగ్యం, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చే రిసోర్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుండాలని ఎప్పుడూ కూడా సూచిస్తారు. ఆయన ఇచ్చిన సూచన మేరకు జిఎస్ఎల్ అండ్ నియో ఆధ్వర్యంలో, ముఖ్యంగా డాక్టర్ గన్ని భాస్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పిఠాపురం ఏరియాలో సుమారుగా 25,000 మంది నుంచి 30,000 మంది హౌస్ హోల్డ్స్ని గుమ్మంకి సర్వే చేయడానికి ఈరోజు 100 మంది డాక్టర్లు పైగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే, ఇక్కడ యూజువల్గా డెంటల్ అనే దానికి చాలా ఖర్చుతో కూడిన విషయం, అఫోర్డ్ చేయలేరు. 2, దానికి నాలెడ్జ్ ఉండదు. అసలు ఒక ఓరల్ హైజీన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఇంకా ఇక్కడ తెలియని పరిస్థితి అండ్ సందర్భాలు. సో
ఇక్కడ మేము తీసుకున్న డైరెక్టివ్లో ఫస్ట్ మాకు సపోర్ట్ చేసింది కలెక్టర్ షణ్మోహన్ గారు అండ్ ఇక్కడ పడా అథారిటీ చైత్ర గారు. వీళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ప్రతి ఏరియాలో స్కూల్స్ని ముఖ్యంగా ఫోకస్ చేస్తూ అలాగే ప్రతి గుమ్మానికి వెళ్ళి వాళ్ళ యొక్క సర్వేని చేసి మళ్ళీ నవంబర్ 1 to 4 ఈ వీళ్ళకి అవసరమైన ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడిన విషయం. అయితే దీనికి ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఈ పర్టికులర్ సర్వేని ఈ పర్టికులర్ కాజ్ని లాంచ్ చేయడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. సో ఆల్రెడీ మల్లం గ్రామంలో ఆల్రెడీ కవర్ చేశారు డాక్టర్స్ అందరూ కూడా. ప్లస్ ఇప్పుడు ఈ కుమారపురం అండ్ విరవాడ గోకుల్ గ్రాండ్లో కూడా స్పెషల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, అలాగే తుమ్మల బాబు గారు, అలాగే పెండం దొరబాబు గారు అండ్ ముఖ్య నాయకులు జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, వీర మహిళలు అవ్వచ్చు అండ్ అదర్ ముఖ్య నాయకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారు. సో ఇలాంటి కాజ్ని ఎంతో మంది ఎన్నో బ్లడ్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా జిఎస్ఎల్ అండ్ షీ ఫౌండేషన్ నియోక్ ఆధ్వర్యంలో చాలా యూనిక్ స్క్రీనింగ్ చేశాము. అది క్యాన్సర్ స్క్రీనింగ్ చేశాము ఇదే ప్లేస్లో. సుమారుగా 2500 మందికి స్క్రీనింగ్ చేసి ఆల్మోస్ట్ 12 కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ స్క్రీనింగ్లో పాల్పంచుకున్నారు. అండ్ దీంతో పాటు ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధానంలో ఈసారి డాక్టర్ గన్నే భాస్కర్ గారి యొక్క సూచనలతో మేము డెంటల్ యొక్క కన్సర్న్ని తీసుకొని ఈ మొత్తం ఏరియాస్లో ఒక ప్రాజెక్ట్ పేరు చిరునవ్వుల్ని పంచుతూ దంత ఆరోగ్యాన్ని కాపాడుతూ అనే ఒక నినాదాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి చిరునవ్వుతో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఆ ఒక అంశాల్లో ఈ డాక్టర్స్ ఎవరైతే ఈరోజు వచ్చారో వీళ్ళందరూ కూడా వాళ్ళ కంఫర్ట్ లైఫ్ని వదిలేసి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న చిన్నపాటి ఫెసిలిటీస్కి అడ్జస్ట్ అయ్యి ఇక్కడ సిస్టమ్కి అడ్జస్ట్ అయ్యి అడాప్ట్ అయ్యి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి ఇక్కడ చెప్పాలంటే చాలా ఎండలు ఉన్నాయి. సో అలాంటి ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఎంతో కష్టపడి ప్రతి విషయాన్ని ఈవెన్ 1 hour వేస్ట్ అయినా సర్వే టైం వేస్ట్ అవుతుందని ఫీల్ అయ్యేంత డెడికేటెడ్గా వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జిఎస్ఎల్ వారికి అలాగే ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గం ఎన్నుకొని ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే చక్కగా 85 మంది సుమారు బిఎస్ఎల్ నుంచి డాక్టర్లు మన విజయనగరం గారు ఆధ్వర్యంలో వచ్చి పనిచేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి కనుక దంతాలు పరీక్షించి తర్వాత వారికి కావాల్సిన వైద్యం చేయడానికి నష్టమంత వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా కష్టమైన పని అయినా సరే వారు చాలా సంతోషంగా చేస్తున్నారు. వారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చక్కగా జరగాలంటే